హరి ఓం. స్వామి ఇప్పటి వరకు ఇవి ఎదురుగుండా ఆరే ఉన్నాయి. అసలైతే ఆయన 9 నుంచి 11 గ్రంథాల వరకు అన్నీ కూడా హిమాలయ మహాత్ముల యొక్క యోగాన్ని అందిస్తూ సనాతన వేదాన్ని వెలుగులోకి తీసుకొస్తూ రచించారు. అవి అర్థం అవ్వాలంటే మనం ఇందులో నేను అనేది రాయలా. స్వామి రాకముందు అనేక మంది రామకృష్ణ పరమహంస, గీతా మకరందం అలా అనేక గ్రంథాలు చదివి ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ నేను అనేది లేకోకుండా స్వామిని దర్శించాను. సర్వం తానై ఈ శరీరాన్ని ఈ గ్రంథాల రూపంలో మనలో ఉన్న యోగ్యతను తట్టి లేపుతూ అందించారు. అవి అర్థం అవ్వాలంటే ముందుగా నేను అనేది పోవాలి. నాది అనే దాని మీద ఆశ కోరిక లేకుండా పోవాలి. సర్వం తానైన పరమాత్ముడే పాంచభౌతికమైన దేహాన్ని తీసుకుని మహాత్ముల ద్వారా మనకి వేద విజ్ఞానాన్ని, వేద యోగాన్ని, వేద సారాన్ని అందిస్తూ రామాయణ, మహాభారత, భాగవతం అలా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర వరకు, ఎందరో మహాత్ముల జీవిత చరిత్ర వరకు కూడా మనల్ని తట్టి లేపుతూనే ఉన్నాయి. మనం నేర్చుకున్నది ఏమిటి? ఇక్కడ ఆడ మగ అనేది లేదు. మగవాడు ఈనాడు ఆడదాన్ని చాలా తక్కువ చేసి చూస్తున్నారు. నేను నా జీవితంలో అలా ఎన్నో అనుభవించి కూడా లోపం నాలోనే ఉంది, బయట వారిలో లేదని గ్రహించి నా తప్పులను సరిదిద్దుకుంటూ జీవితాన్ని వెలబుచ్చాను. ఆడది ఆడదాన్నే వేలెత్తి చూపుతుంది. అలా నలిగిపోతూ గురువుని, దైవాన్ని అనుసరిస్తున్నారే తప్ప వారు చెప్పిన జ్ఞాన మార్గాన్ని అవగాహన చేసుకుని అదే మన జీవితంగా అనుసరించలేకపోతున్నారు. అందుకనే ఈ శరీరం నేను అనే భావంలో కష్టాలు నేనే పడుతున్నాను, బాధలు నాకే ఉన్నాయనే ఆలోచనలతో సతమతమవుతూ దైవానికి పూజలు చేస్తూ ఉపశమనం కలుగుతుందేమో అని చూస్తున్నారు. లేదు, దైవం కూడా మనకన్నా ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ భర్తని దైవంగా, భార్యని దైవంగా, తల్లిదండ్రులను దైవంగా, గురువుని దైవంగా భావించి సాగిపోయారు. అలాగే అందరిలో ఉన్న గురుతత్వాన్ని గ్రహించి వారు చెప్పిందే వేదంగా భావిస్తూ వారిలో ఉన్న యోగ్యతను తట్టిలేపుకున్నారు. అవే ఈ గ్రంథాలన్నీ కూడా అర్థము, అవగాహన కలిగేటట్టు తెలియజేసని. అవి అర్థం, అవగాహన కావాలంటే నేను అనే చిల్లర మనసు పోవాలి. అంతటి యోగాన్ని పొందాలంటే జీవితంలో తన లోపాలను సరిదిద్దుకుంటూ ఉన్నతమైన భావాలతో జీవించాలి. ఎదుటివారి వల్ల ఏదైనా బాధపడుతున్నామంటే మనం మాట ద్వారా, ఆలోచన ద్వారా, పని ద్వారా ఎదుటివారికి హింస పెట్టాము కాబట్టే గత జన్మలో, ఈ జన్మలో మన ముందు వారు ఆ నరకయాతన వారు అనుభవిస్తూ మనసులో నలిగిపోయి ఆ మనసుని ఈరోజు మాటగా, చేష్టలతో మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్ళు అలా ఉండబట్టే మన దైవాన్ని, గురువుని ఆశ్రయించాం. అలా అన్నీ మనకు అనుకూలంగా ఉంటే దైవాన్ని, గురువుని కాదు, స్వామితో సహా ఎవ్వరూ కూడా ఆశ్రయించలేరు. స్వామి వద్దకు వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఒకటే: వస్తువు, వస్త్రము, ధనము వేటి పట్ల వ్యామోహం లేకోకుండా, నేను నాది అని ఆలోచన లేకోకుండా, ఎవరెవరికి ఏది ఇచ్చేయాలో అది ఇచ్చేసి నిరంతరము చుట్టూ ఉన్నవారు ఏదైతే చెప్పారో అది చేసుకుంటూ పోతే మన కర్మలు దగ్ధమవుతాయని ఈ 12 ఏళ్లలో నేను తెలుసుకున్నది అదే. స్వామి హాండివాలా నాగాబాబా గుహలో 2015 మార్చి 23వ తారీఖున ఇదే విషయం చెప్పారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోని 12 ఏళ్ళకు మార్పు వస్తుంది అని. అది నా మెదడుకి గట్టిగా పట్టింది. ఈరోజు
స్వామిలాగా తన దగ్గర స్వామి ఏది ఉంచుకోలేదు. అన్నీ ఎవరెవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసి బయటపడ్డారు. ఈ రోజుకి మా కోసం జీవిస్తున్నారే తప్ప వారి మనసులో ఏదీ లేకోకుండా ఎదుటివారి గౌరవాన్ని నిలబెడుతూ ఉన్నారే తప్ప యోగ్యతను పెంచాలని, వారిని పెంచుకోవాలని చూడలేదు. అందుకే అలాంటి వారు నీడలో స్త్రీలందరూ నివసిస్తే ఎంతో యోగ్యతగా తయారవుతారు. ఎందుకంటే వారివి ఉన్నతమైన భావాలు. వారిలాగా జీవిస్తే మనల్ని మనం ఎంతో మార్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఎంతో తీర్చిదిద్దవచ్చు, దిద్దవచ్చు కాదు, తీర్చిదిద్దబడవచ్చు మనకు మనంగా. ఈనాటికి స్వామి ఏనాడు తన గురించి ఆలోచించుకోలేదు. తన వద్దకు వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకోకుండా వారి యోగ్యతను బట్టి మనకి సరైన ఏర్పాటు చేసి, జీవితంలో అలసిపోయి ఉన్నారు, కష్టపడి ఉన్నారు, మన దగ్గరికి వచ్చి ఉపశమనం కలిగించి ప్రశాంతంగా నిద్రపోయి మనతో ఆనందంగా గడిపి వెళ్తారని సదుద్దేశంతో ఏ కార్యం చేసినా మనందరి కోసం చేస్తున్నారు. మనం కూడా వారిలాగా జీవిస్తే జన్మ ధన్యమవుతుంది, జీవన్ముక్తిని పొందుతాం. మనం పరమాత్ముడికి అంటే పంచభూతాలకి చుట్టూ ఉన్న సమాజానికి ఏదైతే ఇచ్చామో అదే మనకు తిరిగి వస్తుంది. అదే అనేక మంది గురువులు కర్మ 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 అంటారు. ఆ కర్మలే మనం గత జన్మలో చేశాం కాబట్టి ఈరోజు ఇంతటి శరీర నరకయాతన పరుస్తూ ఎదుటివారి ప్రేమను నోచుకోక ఎదుటివారి మమకారాన్ని అందుకోలేకపోతున్నామంటే మన లోపమే, ఎదుటివారి లోపం కాదు. ఎదుటివారిని వేలెత్తి చూపుతున్నామంటే ఆ లోపాలు మనలోనే ఉన్నాయని మనసు, బుద్ధి, శరీరము మూడు కూడా చూపుతున్నాయి. ఆత్మ కూడా నీదే లోపం అన్నట్టుగా చూపుతుంది. ఒక్క చూపుడు వేలు ఎదుటివారిని చూపితే 4 వేళ్ళు మనలోనే లోపాలను చూపుతున్నాయి. అది గ్రహించి ఇకపై అయినా ఎదుటివారిని తక్కువ చేసి చూడొద్దు. అది ఆడదాన్ని అయినా సరే, మగవాడిని అయినా సరే. అలా నా జీవితంలో ఎంతో కుటీరం కట్టిన తర్వాత కట్టకముందు ఎంతో నలిగిపోయే లోపం నాదే, వారిది కాదు అని గ్రహించే కాబట్టి ఈరోజు స్వామిని చూసి నేర్చుకున్నాను, మార్చుకున్నాను. ఎవరెవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసి ప్రతిదీ స్వామిని చూసే. కొంత సూచన చేస్తారు, కొంత మాటలతో చెప్తారు, కొంత వారిని చూసి గ్రహించాలి, వారి నడవడికను చూసి నేర్చుకోవాలి. గురువుని సేవించడం అంటే మనలో చైతన్యం మనకు మనంగా తెలుసుకోవాలి. మనలో చైతన్యాన్ని తెలుసుకోవాలంటే మహాత్ముల యొక్క జీవన సారాన్ని మనం నెమరవేస్తూ మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మాట తీరుని మార్చుకోవాలి, ఆలోచన తీరుని మార్చుకోవాలి. చెప్పిందే పదే ఎందుకు చెప్తున్నాను? మనం మారితేనే మనం ప్రశాంతంగా ఉంటాం, మన చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనుషులు మనల్ని చూసి ఆ మార్పుని చూసి నేర్చుకుంటారు, వారిని వారు మార్చుకుంటారు, ఉన్నతమైన భావాలతో జీవిస్తారు. అలా పెరుగుతూ వటవృక్షంలాగా ఈ లోకం తీర్చిదిద్దబడుతుంది. మనం ఎన్ని గురువులకి సేవలు చేసిన, ఎంతమంది గురువులకు సేవ చేసింది కాదు, మనం ఎంత మారామన్నదే మనకు కావాలి. హరి ఓం తత్సత్.